రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో జనసేన పార్టీ సత్తా చాటుతుందని జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇటీవల కేబినెట్ మీటింగ్ లో విశాఖపట్నంలో యాదవ భవనం ఏర్పాటుకు 50 సెంట్లు స్థలం ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. స్థలం కేటాయించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ లకు కృతజ్ఞతలు తెలిపారు. అఖిల భారత యాదవ సంఘం కార్తీక వన సమారాధన సభలో తాను మాట్లాడిన వ్యాఖ్యలను వక్రీకరించారని చెప్పారు. తాను కులాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను పార్టీకి ఆపాదించడం తగదని, అలాంటి ప్రయత్నాలు ఉంటే మానుకోవాలని హితవు పలికారు. అప్పులు చేసి 50 సెంట్ల స్థలం అంటే సుమారుగా మేము ఎంక్వైరీ చేస్తే 50 సెంట్ల స్థలమే 6-7 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఉన్నట్టుగా తెలిసింది. దానికోసం ముఖ్యంగా పల్లా శ్రీనివాస్ గారు వైజాగ్ నుంచి, ఇలాంటి జనసేన పార్టీ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు వారు ఎక్కువగా ఫాలోఅప్ చేసి ఇటు పవన్ కళ్యాణ్ గారిని అటు సీఎం గారిని కలిసి ఆ యొక్క స్థలాన్ని యాదవ్ భవన్ కేటాయించే విధంగా కృషి చేసినందుకు పారసారథి గారికి, మిగతా యాదవ సంఘంలో ఉన్నటువంటి యాదవ కులస్తులుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరికీ, మంత్రులకి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అట్లానే గత వారం అఖిల భారత యాదవ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నిన్న కేబినెట్ మీటింగ్ జరిగింది.